తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ప్రెస్ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావడంతో ఆ ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతం అయ్యాడు హాస్య నటుడు సప్తగిరి. ఇంతమంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరుగుతోంది. నా జీవితంలో నేను ఊహించలేదన్నా అంటూ పవన్ కాళ్ల మీద పడిపోయాడు సప్తగిరి. ఇంతవరకు ఉన్నాయి నీళ్లు ఆపుకుంటున్నానంటూ తన స్పీచ్ కొనసాగించాడు ఈ కామెడీ హీరో. నా జీవితంలో ఎందుకింత మంచి రోజు వచ్చిందని ఆలోచించా. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను, అభిమానిస్తూ పెరిగాను, ఆరాధిస్తూ పెరిగాను. నా మనసుతో మెగాస్టార్ చిరంజీవి గారితో లక్షల సార్లు మాట్లాడాను. నేను ఇంత నిజాయితీపరుడైన అభిమానిని కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఫంక్షన్కి వచ్చారు. నేను మాటల్లో చెప్పలేనంతగా రుణపడిపోయా అన్నాడు సప్తగిరి. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు సప్తగిరి. ఇక సప్తగిరి ఎక్స్ప్రెస్ యూనిట్ అయితే పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కళ్యాణ్ దేవుడని కొనియాడారు. పవన్ గురించి అంతగా పొగుడుతుంటే పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిలా విరగబడి నవ్వాడు. ఇక ఆ నవ్వు ఎంతగా ఉందంటే ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చాయి. మీరు ఇందాక నుంచి అక్కడ కూర్చుని చిన్నపిల్లాళ్లా నవ్వుతుంటే నా మనసు మొత్తం పవర్ స్టార్ ఆవహించేశారు. చిన్నపిల్లాళ్లా కనిపించారు. సినిమాల్లో కుర్రాళ్లా కనిపిస్తారు. సడన్గా ఎవరికో హెల్ప్ చేస్తూ గెడ్డం పెంచి వైట్ అండ్ వైట్లో మర్యాదస్తుడైన యోగిలా కనబడతారు. రాజకీయ వేదికపై కనిపించినప్పుడు చరిత్ర సృష్టించే వ్యక్తిలా ఉంటారు. మనం ఇలాంటి వారి గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప ఎవరిని చూడలేదు. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి చరిత్ర సృష్టించే వ్యక్తి నా వెనక నిలబడ్డారంటూ తన సంతోషాన్ని ప్రకటించాడు సప్తగిరి. మనసంతా పవర్ స్టార్ ఆవహించేశారు. ఇంత చిన్న సినిమాను కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసి ఇంత అభిమానాన్ని పంచినందుకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అంటూ మరోసారి పవన్ కళ్ళపై సప్తగిరి పడిపోవడంతో ఆడిటోరియం అంతా పవర్ స్టార్ నినాదంతో దద్దరిల్లిపోయింది. అంతేకాదు సప్తగిరి నటన అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే తప్పకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్ చిత్రాన్ని చూస్తానని అన్నాడు పవన్ కళ్యాణ్. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ రావడం కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరిని విపరీతమైన భావోద్వేగానికి గురి చేసింది. తాను మెగాభిమానిగా చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించని వ్యక్తి సప్తగిరి. నేను నా జీవితంలో మెగాస్టార్ చిరంజీవి మీద, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మాత్రమే పూలు చల్లా అంటూ గర్వంగా చెప్పేస్తాడు కూడా. అలాంటిది స్వయంగా పవన్ కళ్యాణ్ తన ఆడియో ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా రావడం సప్తగిరిని కంటతడి పెట్టించేసింది. అన్నా మీలో ఒకడిని అన్నా, ఇక్కడికి వచ్చానన్నా అంటూ పవర్ స్టార్ అని అరిచేది నేనే, మీరు అక్కడున్నారు, అదృష్టం బాగుండి నేను ఇక్కడికి వచ్చానంతే. చిరంజీవి గారి కోసం చొక్కాలు చించుకుని థియేటర్లో తిరిగిన రోజులున్నాయి. మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. ఆయన ఎనర్జీ మమ్మల్ని అరిపిస్తోందన్నా. మీకోసం ఎంత దూరం రావడానికైనా, ఎక్కడి వరకు అయినా రావడానికి సిద్ధం. మీ పిలుపు కోసం ఈ అభిమాని ఎదురు చూస్తున్నాడు సార్. నా అదృష్టం బాగుంది. మెగాస్టార్ గారు టీవీలో చూస్తూ ఉంటే ఆయనకు కూడా పాదాభివందనం చేస్తున్నాను. మెగాభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు సప్తగిరి.